తెలిసి ఇప్పుడు చెప్పించారు కదమ్మా. స్థానే అనేది చెప్పించానా? ఆ, సో ఇప్పుడు మనకి ఆరవ విభక్తి ఉంది కదా, అంటే ఏంటి? ఇప్పుడు అంతు ఆదేశం అనగానే మనం ఏం చెప్పాం పైన? నంబర్ 1 అన్నాం, విభక్తి ఒకటో విభక్తి కదా, అవునా? ఉమ్, సో విభక్తి ఉమ్. అవును. ఒకటి, తర్వాత ఆరులోనే చేంజెస్ అవుతుంది, వస్తుంది ఎవరి దాంట్లో వస్తుంది ఆదేశంగా? షష్ఠి. ఆరవ విభక్తిలో షష్ఠి. వస్తుంది, షష్ఠిలో వస్తుంది. సో మరి ఆ అవును. షష్ఠిని ఏమంటాము? స్థానము. ఆ స్థానములో అవును. కదా, అవును. అర్థమవుతుందా? ఉమ్. అవును. సో కాబట్టి దాన్ని అవును. స్థాని అనొచ్చా? అనొచ్చు. అనొచ్చు. అంతే. ఓకే, అది స్థాని. అంటే ఈ స్థాని మొత్తానికి ఆదేశంగా వస్తుంది ఎప్పుడు? అనేకాల్ ఉన్నప్పుడు. అర్థమవుతుందా అండి? అవును. ఆదేశములో అనేకాల్ ఉంటే, అందులో అనేక. అది అమ్మా, ఒకటే కాదు అని వచ్చారు. అంతే, ఒకటే అచ్చు కాదనమాట, ఒకటే అక్షరం అక్షరం కాదనమాట. ఒక అక్షరం ఉందా ఇక్కడ అవును. అంతులో? లేదు. లేదు, బహువచనం. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. 2 అక్షరాలు ఉన్నాయి. రెండు నాలుగు ఉన్నాయి. ఉన్నాయి. నాలుగు ఉన్నాయి. నాలుగు ఉన్నాయి. నాలుగు ఉన్నాయి కదా. ఉకారం, ఉకారం, ఉకారం నాలుగు ఉన్నాయి. ఆ, అక్షరాలు 4 ఉన్నాయి అక్కడ. అవును. ఓకే. ఉమ్. సో ఓం. ఆ, సో ఇక్కడ అక్షరాలు మనకి 4 ఉన్నాయి. అయితే దాన్ని ఏమన్నాం? అనేకాలు అన్నాం, అవునా? సో ఎప్పుడైతే ఉమ్. అనేకాలు అయ్యిందో, ఆదేశం అనేది అనేకాలుగా ఎప్పుడైతే వచ్చిందో, సో దానికి ఏమన్నారు? ఎవరైతే స్థాని, ఎవరికైతే ఈ ఆదేశంగా వచ్చిందో ఆ స్థానికి మొత్తానికి ఆదేశంగా, అంటే ఏంటి? ఇంకా అది కనిపించదు. ఇది జూగ్ అనేది కనిపించదు ఇంకా. ఎవరుంటారు? అంతు మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఉమ్. ఆ, ఉమ్. మమ్మీ. ఆ తర్వాత ఇప్పుడు చూడండి. మ్మ్, ఆ, ఓకే. సిప్. ఉమ్. సిప్ లో కూడా అదొకటే వచ్చింది. ఒకటే ఒకటే మమ్మీ. అదే అదే. మ్మ్, నల్ ఆదేశం వస్తుందిగా తిప్పుకి. నల్. మ్మ్. ఏంటి? నల్ ఆదేశం. నల్ల ఆదేశమా? ఉమ్. దేంట్లో వస్తుంది అది? పరస్మైపది. నల్ల. పరస్మైపది ఉమ్. అణ. లింగుల్లోని అణనా? నెల్లికి. ఆ, అణ. స్థానివదేశం. అదే, అందులో కూడా ఎక్కువనే ఉన్నాయి కదా. అనామిక. స్థానికత ఎందుకు అది కాదు కానీ. మ్మ్. సో ఇప్పుడు ఒకటే ఉన్నది ఎక్కడొచ్చింది మనకి? ఇది టేరేలో వస్తుంది కదా. టేరేలో. ఆ, ఆ, ఠితాత్మనే పదానాం టేరే. మ్మ్. తీబనగానికి ఏం ఏం చేయమన్నారు? ఏ చేసుకోమన్నారు కదా. ఉమ్. టీ ఏంటో కనిపెట్టి దాని మొత్తం స్థానంలో ఏ అనే ఒక్కటే వస్తుంది. అట్లా అది కాదు. 3 ఉన్నా అది 4 ఉన్నా. అది మొత్తం టీ భాగానికి ఏ అని చెప్పారు కదా, అది అది కాదు. ఆ, ఉమ్. ఆ. అది ఏ కాదు, ఒక్కటే ఇప్పుడు ఆదేశం. అనేకాలు కాకుండా ఏకాలు ఏమున్నాయి అని అడుగుతున్నారు. అది. ఏకాలకి ఆదేశం వచ్చేది ఏది? మ్మ్. గుర్తు రావట్లేదు అది. అదే ఇప్పుడు వస్తలేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు యాసుట్ ఉంది. ఏముంది? యాసుట్. యాసుట్లో ఆదేశము. ఉమ్. ఉమ్. మ్మ్. ఉమ్. ఇది ఉంది కదమ్మా, లస్య ఉందిగా. లస్య ఏంటి నేను చెప్తుంది? లస్య అంటే ల్ అనేది శేషిస్తుంది, దాని స్థానంలో ఆదేశాలు వస్తాయి. 18 తింగ ప్రత్యయాలు అరే మీకు ఇల్లు అర్థం. స్థానంలోనే. ఒక్క నిమిషం అది ఆగు. ఏకాలు. ఒక్క ఉమ్. నిమిషం, ఒక్క నిమిషం. ఆదేశంగా ఉమ్. ఇప్పుడు ఏమొచ్చింది? తిప్పు, అవునా? ఉమ్. ఉమ్. లకార స్థానంలో వచ్చింది. ఆదేశంలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అనేకాలు ఉంది కదా. ఆదేశంలో ఎక్కువ ఉంటాయి. ఆదేశంలో ఎక్కువ ఉంటాయి. మరి అది కాదు నేను అనేది. ఏమంటున్నాను? స్థానిలో ఎక్కువగా ఉండి ఆదేశంలో ఒక్కటే ఉండడం. అర్థమవుతుందా? అది ఉమ్. ఏకాల్. ఇప్పుడు అనేకాల్ అన్నాడు కాబట్టి ఏకాల్ ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? ఉమ్. ఉమ్. ఉంటుందా ఉండదా? ఉండాలి, ఉంటుంది. అప్పుడే అనేకాలు వస్తాయి. ఉంటది అది. ఉంటదమ్మా. ఆ, ఒకటి ఉంది అంటే ఇంకొకటి ఖచ్చితంగా ఉంటది. అది అర్థాపత్తి అని చెప్తారు కదా మన మునిగారు. సో అదనమాట కదా. అవును. ఆ. సో ఇప్పుడు దీంట్లో సరే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది జస్ట్ ఇక్కులకు ఎన్నలు ఇది కాదా మమ్మీ? అది కాదు. అది కాదా?
తర్వాత అయావాదేశం దాంట్లో కూడా అయ్యా అక్కడ ఈ రెండు వస్తాయి. ఆ, ఏ ఒక్కటి ఆదేశంగా వస్తుంది. అది కాదమ్మా. ఉమ్. సరే, అది వచ్చినప్పుడు చెప్పుకుందాము. సో అలా సరే అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆదేశంలో ఎక్కువగా అమ్మా ఇది ఉన్నప్పుడు వస్తుందా? అతోగునే వస్తుందా? అతోగుణ ఏమంటుంది అది? అదే పరరూపం మాకు ఏకాదేశం అవుతుంది. పరరూపము అట్లా ఉంటది కదా అది కాదు, అది. ఉమ్. అది కాదు. ఏకాదేశం అవుతుంది అంటుంది. అదే అక్కడ కాదేశం. ఆదేశం కాదు కదా అది. అవును, రెండు కలిపి ఒకటి అవుతుంది అది. అవునా? అంతే. ఉమ్. సో ఓకే. సో అలా అన్నమాట. ఒకటే ఉన్నప్పుడు మరి ఏం చేస్తాం అంటే ఏమన్నారు అక్కడ? అనేకాల్ షిత్ సర్వస్య అనేది ఈ సూత్రం ఇందాక చెప్పుకున్న దానికి. ఒకటే ఉంటే ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అంటే అలోంత్యస్య అన్నారు. ఏమన్నారు? ఉమ్. అలోంత్యస్య. 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 అల్ అంటే ఏంటి? అన్ని అక్షరాలు, అల్లంటే ఏదో ఒక ఏ అక్షరం అయినా కానీ ఆ, ఏదో ఒక అక్షరం. అవునా? అది ఎక్కడ ఉండాలంట? అంత్య, అంతంలో అంతంలో. అంతములో ఉన్నదానికి పెట్టు అని చెప్తున్నారు ఆదేశం. అర్థమవుతుందా? ఉమ్. ఉమ్. ఓకే. సో ఇప్పుడు మనకి జస్ట్ ఏదో ఒకటి రాస్తున్నాను ఇక్కడ. సిచ్ అనేది ఉంది. ఏముంది? ఉమ్. సిచ్. సో ఇప్పుడు ఉమ్. నేను ఇక్కడ అన్ని లోపాలు చేసిన తర్వాత నాకు మిగిలింది అదనుకోండి. ఓకే. ఆ, సో అవునండి. అప్పుడు నేను ఆదేశంగా తీసుకొచ్చిన దానికి ఆకారం ఏం ఆ, తీసుకొచ్చాను? ఆదేశంగా అకారం ఆదేశం అకారం తెచ్చాను. అకారం. సో ఇప్పుడు ఈ అకారంలో ఎన్ని ఉన్నాయి? అనేకాల, ఏకాల? ఏ ఏకాలు. ఏకాల. కాళ్ళే. ఆదేశం ఏకాల. వచ్చింది అంటే ఆదేశాన్ని గమనించాలి. అది అనేకాల, ఏకాల అని గమనించాలి. అర్థమవుతుందా? ఉమ్. ఏకాలు. ఆ, సో ఇది ఏకాల్ కాబట్టి ఏం చెప్పుకున్నాం? అలోంత్యస్య. అది ఎక్కడ పెట్టాలి అంటే ఎవరు చెప్తారు? అలోంత్యస్య. అంతం అనేక. లోపల. అంతములో. ఆ, అంతంలో అంతం పెట్టమంటుంది. అంటే ఏంటి? ఇక్కడ ఈ స్థానంలో ఎవరు వస్తారు? అకారం వస్తుంది. అలా అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ చకారం కనిపించదు ఇంకా. ఇదంతా కూడా అంగం కదా. సో ఇప్పుడు ఈ అంగంలో స్థానిలో ఎవరున్నారు? సిచ్ ఉంది. అర్థమవుతుందా? స్థానిలో ఉమ్. సిచ్ ఉంది. మరి ఆ సిచ్చులో ఎన్నున్నాయి అక్షరాలు? 3 ఉన్నాయి అక్కడ. 3 ఉన్నాయి. 3 మూడు ఉన్నాయి. అక్షరాలలో ఈ యాన్ ఎక్కడ పెడతావు? అంతం అంతంలో లోపల పెట్టాలి. చివరిగా అంతం. చివరిగా. కాదు, ఉమ్. ఎక్కడ పెడతావంటే ఎక్కడ ఆన్సర్ లేదు మనకు. ఉందా? ఉమ్. లేదు. దాని పరిభాష అనువృత్తి. కావాలి. ఆ, పరిభాష పరిభాష కావాల్సి వస్తుంది అనువృత్తి. అప్పుడు. ఉమ్. అనువృత్తి కాదు, పరిభాష. ఓకే. సో ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి అనడానికి ఆన్సర్ ఇచ్చేది ఎవరు? పరిభాష. పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రం. సో అది వచ్చేసి ఏం చెప్తుంది? అల్లు, చివరి అల్లు తర్వాత చివరి అల్లుకి పెట్టు, చివరి అల్లు స్థానంలో పెట్టు అని చెప్తుంది. చివరి అల్లు ఎవరండి ఇక్కడ సిచ్చులో? చకారం. 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 చకారాన్ని తీసేసి ఈ అకారాన్ని పెట్టుకో అని చెప్తుంది. అర్థమైందా? ఉమ్. అలా అన్నమాట. ఓకే. సో ఇది మనకి అర్థమైంది, అది అర్థం అవ్వలేదమ్మా. ఏది అర్థం కాలేదు? అనేకాల్ ఏకాల్ అనేది అర్థమైంది, అలోంత్యసే అర్థమైంది. అనేకాల్ సిచ్ సర్వస్య అన్నారు కదా, షిత్. ఆ సిచ్ అంటే ఏంటి అర్థం కాలేదు. పిచ్చి కాదు, షిత్ సర్వస్య. ఇది ఊరికే సిచ్. చెప్పాను కదా మీకు. ఇది ఊరికే పట్టుకొచ్చినాను సిచ్ అనేది. హా, కాదు, సూత్రంలో చెప్పారు కదా సిత్ అని, అనేకాల్ సిత్ సర్వస్య అని. షిత్ సర్వస్య అన్నాను. అవును. సో అనేకాలు అయితే అర్థమైంది కదా. అంతే, అనేకాల గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి సంబంధించింది షిత్తు కూడా ఉంది అందులో. ఆ షిత్తు గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు కదా. ఓ, అక్కడ 2 అర్థమైంది. సిచ్యువేషన్స్, 2 అర్థమైంది. సిచ్యువేషన్స్. సిచ్యుయేషన్స్ ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనకి ఒక్కటే సిచ్యువేషన్ తీసుకున్నాం మనం. కదా? అవునవును. షిత్ అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటి? చకారం ఇత్తవటం. చకారం ఇత్తుగా ఉంది. అయినటువంటి ఆదేశం ఏదైనా ఉంటే, సో ఆదేశంలో ఏముంటుందంట? షకారం ఇత్. అర్థమవుతుందా? సో షకారం ఇత్ అయితే మనకి ఇప్పుడు మిగిలింది ఏంటి? ఏముంటుంది అక్కడ? షకారం ఇత్ అంటే ఏదన్నా ఒక షానచ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? కానొచ్చు. సో ఇది కాదు, ఆదేశంగా వచ్చినటువంటిది కాదు, కాకపోతే అట్లా ఉందనుకోండి. అర్థమవుతుందా? అనుకోండి. సో అనుకుంటే ఇప్పుడు మనకి షకారం ఇత్ అయింది. ఇక్కడ ఏం మిగిలింది? ఆనా మిగిలింది. ఆనచ్. ఆనచ్చు. ఆనచ్లో మళ్ళీ చకారం ఏంటి? హలంత్యం. ఆన ఆన మిగిలింది. ఓకే. ఆన మిగిలింది. ఈ ఆనలో ఏమన్నారు? ఇది ఎన్నన్నా ఉండని, ఒకటి ఉండని, సగం ఉండని, ఎంతన్నా ఉండని. అర్థమైందా? సో దాన్ని షిత్, ఇది షిత్ ప్రత్యయం కాబట్టి ఆదేశంలో ఉన్నది.
కాబట్టి దాన్ని ఉమ్, ఏమన్నారు? సర్వస్య, మొత్తానికి పెట్టుకో అన్నారు స్థానికి. ఉమ్, ఓహో అర్థమైందా? స్థాని మొత్తానికి వస్తుంది. కరెక్ట్. అది ఉమ్, ఓకే. ఉమ్, అది తర్వాత అనేకాలు ఏకాలు గురించి మీకు అర్థమైంది. అయిందా? అయింది. ఓకే. సో ఇప్పుడు మ్మ్, అన్ని చేసాం కదా, మనకి ఏకాలు అనేకాలు ఎందుకు వస్తలేవు? అదే ఇప్పుడు ఇందాక ఆ, ముందు యాసొట్టు గురించి చెప్తున్నారు మళ్ళీ అది కంటిన్యూ చేయండి. అదేం లేదు, జస్ట్ ఊరికే అది తీసుకోమని చెప్పాను అంతే, తీసేసాను అది. సరే 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 తీసేసి ఊరికే స్విచ్ అనేది, ఇవి రెండు కూడా ఊరికే పెట్టినటువంటివే. ఆ స్విచ్ అనేది ఊరికే అట్లా చెప్పాను మీకు. ఈ షిత్ అనే దానికి కూడా షానచ్ అని ఆనా అని చెప్పాను ఊరికే. అర్థమైందా? సో ఇవి ఇలా లేవు, ఈ ప్రత్యయం ఆదేశంగా రాదు, అదే ప్రత్యయంగా ఉంటుంది, ఆదేశంగానే వస్తుంది. ఏం ఆదేశంగా వస్తుంది అక్కడ? దేని ప్లేస్ లో వస్తుంది అది? తింగ్ ప్రత్యయంలో. అర్థమవుతుందా? వస్తుంది. తింగ్ సార్వధాతుకం అనే దాంట్లో ఏమన్నాము? ఆత్మనేపదికి షానచ్ అన్నాము, అవునా? అర్థమవుతుందా? ఆమాన్ని ఆమాన్ని ఆత్మనేపదుల్లో మనం 11 ప్రత్యయాలు చెప్పుకున్నాం, అవునా? షానచ్చు కానచ్చు తర్వాత పరస్మైపదిలో 11 ప్రత్యయాలు అన్నాం. క్షత్రి, క్షత్రి పత్ క్వసు, బస్. క్వసు, పశు పశు క్వసు. ఓకే, క్వసు, క్షత్రి. అర్థమవుతుందా? ఆమాన్ని అంటే ఏంటి? ఆ లకార స్థానంలో ఎవరు వస్తారు? వీళ్ళు వస్తారనమాట, వీళ్ళిద్దరు. అంటే లకార స్థానంలో ఇవి వచ్చాయంటే ఎవరు వస్తారు? షప్ వస్తుంది. షప్ అర్థమవుతుందా? వస్తుంది. సో వాటికి షప్ వస్తుంది అని అర్థం అక్కడ. ఓకే. ఈ షానచ్ వచ్చిందంటే దానికి పూర్వంలో ఎవరు ఉంటారు? షప్ ఉంటది. షప్ అర్థమవుతుందా? అది మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం ఇది. ఒకసారి చెప్పండి అమ్మా, కొంచెం ఈ కన్ఫ్యూజ్ అయింది. షానచ్ తర్వాత క్షత్రి, కానచ్. సో ఇవి ఎక్కడ, కానచ్చు ఏ స్థానంలో వస్తాయి అవి? కానొచ్చు. అవి ఏ స్థానంలో వస్తాయి? అంతంలో వస్తాయి. అంతంలో కదా, ఏ స్థానంలో, ఎవరి స్థానంలో వస్తాయి అవి? అవేం ప్రత్యయాలు? లింగ ప్రత్యయం. పరస్మైపది ప్రత్యయాలు ఆత్మనేపది ప్రత్యయాలు. శత్రునేమో పరస్మైపది, షానచ్ ఆత్మనేపదికి. ఆత్మనేపది ప్రత్యయాలు అవి. అర్థమవుతుందా? ఆత్మనేపది తర్వాత పరస్మైపది ప్రత్యయాలు. అయితే పరస్మైపది ఆత్మనేపది ప్రత్యయాలు అని అంటే ఏ స్థానంలో వస్తాయి అవి? లకార స్థానంలో వస్తాయి. లకార స్థానంలో. ఓకే. తింగ్ ప్రత్యయం కాదు అక్కడ. అర్థమవుతుందా? లకార స్థానంలో వస్తున్నాయి అక్కడ. లకార స్థానంలో ఎవరెవరు వస్తారు? ఆత్మనేపది ప్రత్యయాలు, పరస్మైపది ప్రత్యయాలు వస్తాయి. తింగ్ ప్రత్యయాలే కాకుండా ఇంకేమొస్తాయి? ఆత్మనేపది పరస్మైపది. ఆత్మనేపది, పరస్మైపది. తింగ్ ప్రత్యయాలు అంటేనేమో ఎన్ని? 18. 18. పరస్మైపది ఆత్మనేపది ప్రత్యయాలు అంటే 22. 22. అర్థమవుతుందా? ఉమ్, అవి ఎక్కడొస్తాయి? లకార స్థానంలో. లకార స్థానంలో. తింగ్ ప్రత్యయాలు ఎక్కడొస్తాయి? లకార స్థానంలో. ఓకేనా? ఉమ్. అయితే మరి లకార స్థానంలో వచ్చింది అంటే మరి మనకి ఇంకేం రావాలి? షప్ ప్రత్యయం వస్తుంది. చెప్పు రావాలి. వికరణ ప్రత్యయం షప్ రావాలి. అర్థమవుతుందా? కర్తరి ప్రయోగం కాబట్టి. ఎందుకు కర్తరి ప్రయోగం అయింది? లకార స్థానంలో ఉంది. తర్వాత మళ్ళీ నువ్వు చేసేది ఏం ప్రయోగము? కర్తరి ప్రయోగం చేస్తుంటే కర్తరి వస్తుంది, అవునా? షప్ వచ్చిందంటేనే కర్తరి ప్రయోగం. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ అది. తర్వాత భావ ప్రయోగం చేస్తే ఎవరు వస్తారు? యక్ వస్తుంది. కర్మణి. కర్మని భావంలో చేస్తుంటే ఏమొస్తుంది? యక్ ప్రత్యయం. యక్. సార్వధాతుకే యక్. ఇదేమో సార్వధాతుకే కర్తరి షప్. అర్థమవుతుందా? సార్వధాతుకే కర్తరి షప్. చెప్పు. ఇది సార్వధాతుకే యక్. కర్తరి యక్. కర్తరి యక్ కాదు, కర్మని భావ. కర్మణి భావే. కర్మణి భావే. సార్వధాతుకే కర్మని భావే యక్. అర్థమవుతుందా? సార్వధాతుకే కర్మణి భావే యక్. ఓకే. ఓకే. తర్వాత
ఇంకా ఏమున్నాయి విషయాలు? అంతే కదా. అంతే అమ్మా. కంప్లీట్ గా ఈరోజు మేడం ఈ ఒక్క ఈ డౌట్ మేడం. మ్మ్. ఈ ఆత్మనేపదిలో 9 కాకుండా షానచ్ ఒకటి, ఇంకోటి ఏది మేడం? కానచ్ 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 షానచ్ కానచ్ క్షత్రి క్వసు. ప్లస్ మ్మ్. క్వసు. మ్మ్. యా ఓకేనా. తర్వాత ఇంకా ఏముంటుంది దాంట్లో? సో లకారాలను చూసుకుంటే అవి ఎన్ని విధాలుగా చేశారు? 11 10 10 విధాలు ఎన్ని విధాలు? 2 విధాలు 2 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్? రెండు 2 గ్రూపులు. గ్రూపులు 2 గ్రూప్స్. ఏమేమవి? ఆత్మనేపది పరమనేపది పరస్మైపది ఆత్మనేపది. సార్వధాతుక ఆర్ధధాతుక. ఆర్ధధాతుక. అందరా? ఆర్ధధాతుక లకారాలు, సార్వధాతుక లకారాలు. లెక్క. అర్థమైందా? ఓకే. సార్వధాతుక లకారాలు ఏంటివి? షిప్ థింగ్. ఒకటి లట్టు లోటు విజిలింగ్ బ్లడ్ లోడ్ లంగ్ విజిలింగ్. లంగ్ లంగ్ విత్ లింగ్ విత్ లింగ్. ఏమేమి? లట్ లట్టు, లోటు, లింగ్, విధిలింగ్. మీరు సార్వధాతుక లకారాలంటే మునిగారే గుర్తొస్తారమ్మా. అదే కదా. అంతే, ఆయన పేటెంట్. ఓకే. లట్ మునిగారు చెప్తారేమో చూసాం, చెప్పలేదు మునిగారు. సరే. తర్వాత ఇంకేంటివి? ఆర్ధధాతుక లకారాలు ఏమొస్తాయి? మిగిలినవి. సో మిగిలినవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మిగిలిన అంతే. శేషే ఆర్ధధాతుకం శేష. ఓకే. సో ఇప్పుడు మరి ఈ సార్వధాతుకాలలో ఓకే, సర్వధాతుకాలని ఆర్ధధాతుకాలని ఉన్నాయి కదా. తర్వాత అంగము చూసుకుంటే గణాలు. అంగం కావాలంటే ఎవరు కావాలి? గణాలు. అర్థమవుతుందా? లకారం కావాలంటే ఎవరు కావాలి? సార్వధాతుక ఆర్ధధాతుక. సో గణం అదే అంగం కావాలంటే ఎవరు కావాలి? ప్రత్యయం కావాలమ్మా. అంగం కావాలంటే ప్రత్యయం వస్తే అంగం వస్తుంది. అదే అది వస్తుంది, కరెక్టే. సో అప్పుడు ఏంటిది మనకి? అంగములో ఎలాంటి అంగం ఉంది అంటే ఏం చెప్తాము? గణాలను చూసుకుంటాము. అదంతంగాలు అని ఎలా చెప్తాము? గణాలను చూస్తే చెప్తాము. ఏమవి? 1, 4, 6, 10. ఇవి ఏ గణాలు? అదంతాంగ గణాలు. అదంతాంగ గణాలు ఏంటివి అవి? 1, 4, 6, 10. భ్వాది తుచు. భ్వాది తుచు. చెప్పండి. భ్వాది తుచు. భ్వాది గణము, దివాది గణము, తుదాది గణము, చురాది గణము. ది అంటే ఏంటమ్మా? దివాది. సో ఈ 4 కూడా అదంత అంగం ఉన్నటువంటి గణాలు. అర్థమైందా? అదంతంగం ఉన్నటువంటి గణాలు ఏంటివి? అదంతంగం ఉన్నది ఏది అంటే ఏం చెప్తారు? గణాలకి సంబంధించింది చెప్పాలి మీరు. అర్థమవుతుందా? తర్వాత అనదంతంగం అంటే ఎక్కడ వస్తుంది? మిగిలిండేటివి. ఏమేమవి? 2, 2, 3, 5, 7, 9. అర్థమైందా? ఇంకా ఇంకోటి ఏదో మిస్ అయింది. 8 లేదమ్మా, ఇక్కడ 8 లేదు కదా. సూపర్. 8 కరెక్ట్. 8. ఓకే. అదే. సో ఇవి అనదంత అంగం ఉండేటువంటి గణాలు. అర్థమైందా? సో అయితే ఇప్పుడు మనకి అదాది గణం ఉంది. ఏముంది? అదాది గణం. ఈ అదాది గణంలో ఏమైతుంది? షెప్పు లుక్ అవుతుంది. ఏమైతుందండి? వినండి ఫస్ట్ వినండి. ఏంటది? షెప్పు లుక్ అవుతుంది అన్నాం మనం. అంటే ఏంటి? షెప్పు ఉంటుంది, అది లుక్ అవుతుంది. అంటే ఏంటి? ఉన్నది పోయింది. అర్థమవుతుందా?
అంటే ఏంటి? ఉన్నది అవునమ్మా. పోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యము జరుగుతుందా జరగదా? జరగదు. ఉన్నది జరుగుతుంది. అనే భావనతో జరుగుతుంది. అర్థమైందా? జరుగుతుంది. చెప్పు ద్వారా ఏమైతుంది? గుణం వస్తుంది. ధాతువుకి ఏమొస్తుంది? గుణము గుణం. గుణం వస్తుంది. ఇప్పుడు దుహ్ అనే ధాతువు ఉంది. ఏం ధాతువు ఉంది? దుహ్. దుహ్ ధాతువు ఉంది. సో ఇప్పుడు దుహ్ ధాతువు ఏమైపోయింది? అది ఇప్పుడు దోహ్ శబ్- అవుతుంది. దోహ్. ఇంతే, ఇక్కడ ఉన్నదే దోహ్. చెప్పండి, ఏముందో అదే చెప్పండి, వేరే వద్దు. దోహ అవుతుంది. దోహ్ అయ్యింది. మీరు ఏమైంది? రాసేది కనిపించట్లేదు మాన్య అస్సలు. అవునా? సరే వినండి. చాలా చిన్నగా అయిపోయింది అనమాట. అది పెద్దగా కంటికే చేసుకోండమ్మా, కనిపిస్తుంది. పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకుంటే ఎక్కడో వెళ్ళిపోతుంది మాన్య. అది ఓకే ఓకే. మేము చేసుకుంటే ఎక్కడో వెళ్ళిపోతుంది అనమాట. అదే 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 జస్ట్ వినండి. ఓకే, దుహ్ అనేది ఏంటిది? దోహ్ అయ్యింది. ఎందుకు అయింది? గుణం కావాలి కదా. సో మరి గుణం గుణం కావాలంటే షెప్ ఏదో ఒక షెప్ ప్రత్యయం ఉండాలి. అంటే ఏముంటాయి? షెప్ లుక్ అయిందని అర్థం. చెప్పుంటేనా? షప్ షెప్. ఒక నిమిషం వినండి. షెప్ అనేది వచ్చేసి దానికి ఏమిచ్చింది? ఇది ఇక్కడ గుణాన్ని ఇచ్చింది. ఉన్నది అనే స్థానివత్ భావం ఇచ్చింది. ఏమిచ్చింది? అవును. స్థానివత్. స్థానివత్. అర్థమవుతుందా? పోయిందమ్మా. స్థానివత్ భావం ఇచ్చింది. ఇచ్చేసి లుక్ అయిపోయింది. అది లుక్ అయిన తర్వాత కూడా అది స్థాని అంటే అది అలా ఉన్నది అనే ఆలోచన ఉంటది అనమాట అక్కడ. అర్థమైందా? ఓకే. సో అంటే అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అని అంటామా లేదా మనం? అవునా? అవును. సో ఇప్పుడు మనము ఇండియాలో ఉన్నాము, లేకపోతే ఎక్కడో ఉన్నాము, అక్కడ ఉండి ఇప్పుడు అక్కడ లేము. సో అప్పుడు ఏమంటారు అందరూ? అక్కడ ఉండి ఫలానా వెళ్ళిన అప్పుడు వాడు. ఉండేవాడు. అనే భావం ఇస్తా ఉంది. ఉండేవాళ్ళు అని అంటారు కదా. ఉండేవాళ్ళు అని చెప్పుకుంటారా లేదా? ఆ చెప్పుకుంటాం. ఉన్నప్పుడు చెప్తారు. ఎలాంటి విషయాలు ఉండే ఏంటివి అవన్నీ కథలన్నీ చెప్పుకుంటాం కదా. అవును. అవునా? సో అట్లాగే ఇది ఉండి లేదు అంటే ఏంటి? ఒకప్పుడు ఉన్నది అది. అర్థమవుతుందా? సో ఇప్పుడు అన్నిట్లో అది లేదు. ఉన్నది, ఇప్పుడు లేదు. అర్థమైందా? అంటే ఏంటి? అది ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతుంది? గుణం. గుణం అది అయింది. ప్రభావితం ఉంటది. సో అది ఉంది కాబట్టి గుణం అయింది. ఎందుకు? ఇప్పుడు ఆమె ఉన్నది, అక్కడ ఉన్నప్పుడు ఆమె ఏమేం పనులు చేసింది అవన్నీ గుర్తొస్తాయి కదా. సో ఇలా చేసింది, ఇలా చెప్పింది కాబట్టి మనం అందరం నడుచుకోవాలి అనే విషయాలు గుర్తొస్తాయా లేవా? వస్తాయి. అవునా? సో అట్లా అన్నమాట. అంటే ఏంటి? ఇది ఉండింది, ఇప్పుడు లేదు, కానీ ఉన్నప్పుడు ఏమైతుండే? గుణం. గుణం అవుతుండే. అర్థమైందా? సో అదనమాట. అందుకని ఈ షెప్ అనేది ఉంది కానీ లేదు. అంటే ఇప్పుడు షెప్ లేదు కాబట్టి ఇక్కడ ఆకారం రాదు. అర్థమైందా? ఇక్కడ దాని తర్వాత వచ్చేది అది రాదు, కానీ అది పూర్వం ఉన్నది ఉన్నప్పుడు ఉంటే ఏమవుతుంది? గుణం అవుతుంది. గుణమే. అర్థమైందా? సో ఒక్కదానికి స్థానివత్ భావం ఇచ్చింది, అంగానికి స్థానివత్ భావం ఇచ్చేసింది. ఓకే, అర్థమైందా? మాన్య హా. ఇప్పుడు లుక్ అంటే కరెక్ట్ ఒక్క పదంలో అర్థం ఏంటి మళ్ళీ? లుక్ అంటే అక్కడ ఏం ప్రత్యయం లేదని. అంతే. సరే. కనబడకుండా పోవడం, కనబడ చేయడం. అది కాదు, అది కాదు. అది లోపం అవుతుంది. మాన్య చెప్పనివ్వండి. మాన్య చెప్పనివ్వండి. సో లుక్ అంటే మొత్తం ప్రత్యయం లోపం అవ్వడం. ప్రత్యయం మొత్తము లోపం అయితే, ఓకే, షప్పులో ప్రత్యయం మొత్తం లోపమైంది కదా. ఇంకా మిగిలిందా? ఏమైనా ఉందా అక్కడ? లేదు, ఏమీ లేదు. షప్ అనేది మొత్తం కంప్లీట్ గా పోయింది కదా. సో దాన్ని ఏమంటాము? లుక్ అంటాం. మరి ఆ లుక్ అనేది దేనికి చెప్తాము? అదాదిగణానికే చెప్తాము. ఏం చెప్తాము? అదాదిగణానికే షప్ లుక్ అంటాం. అర్థమైందా? తర్వాత ఇంకొక చోట ఎక్కడన్నా మనకి ప్రత్యయం మొత్తం అంతా పోయిందనుకోండి, అప్పుడు లుక్ అనొచ్చా? అనొచ్చు. ఏమన్నాం ఇక్కడ? జనరల్ గా ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే, అదాదిగణానికి. అర్థమవుతుందా? సో కాబట్టి ఎక్కడైనా ప్రత్యయం మొత్తం పోయిందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? అక్కడ లుక్ అంటాం అనమాట. లుక్ అంటాం. అది ఓకే. సో ఇప్పుడు ఏంటిది? దుహ్ అనేది దోహ్ అవుతుంది. ఎలా అయ్యింది? అది సార్వధాతుకమా? కాదు. లకారం చేస్తున్నాం మనం, లట్లకారమే చేస్తున్నాము. ఆకారం ఉంటుంది కదా మహోదయ, ఆకారం. అదే చెప్తున్నాను. ఏం చెప్పాను నేను? ఆ షప్పే లేనప్పుడు ఇంకా అకారం ఎట్లా వస్తుంది? స్థానివత్ భావం ఇచ్చింది ఎందుకు? జస్ట్ గుణం కోసం అంతే. చెప్పు లుక్ అయిపోయింది. అందుకోసం ఆకారం కనిపించదు. కనిపించదు. అర్థమైందా?
ఆ పూర్వకార్యం ఒకటే నేను ఉన్నాను అని ఫీలింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంతే ఉమ్. అంతే కాబట్టి అక్కడ లేదు కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటాం? ఆకారం లేదు, తీసుకోలేము. ఆకారం లేదు. దానికి ముందు పూర్వం చేసిన పనులేంటో అవి తీసుకుంటాం అంతే. ఆ, అదనమాట. అంటే పూర్వంలో ఏం చేస్తుంది అది? గుణం ఇచ్చింది అది గుణం ఇచ్చి అంతే. మాని ఉమ్, ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు జుహోత్యాది గుణంలో లుపహ అంటాం. అవి తర్వాత ఇప్పుడు షప్పులు అది మళ్ళీ చెప్తా. సరే మన్ని సరేనండి. ఓ యా ఓకే. మనకి ఇక్కడ పైన చాలా చిన్నగా రాసినాం, ఇప్పుడు ఇంత పెద్దగా రాస్తే కూడా చిన్నగా కనిపిస్తుంది. అదే మళ్ళీ అస్సలు కనిపించట్లేదు మన్నే మాకు. అదే అదే ఏమి కనిపించట్లేదు అనమాట. కలర్ మార్చాలి మేడం, మీరు డల్గా ఉంది. కలర్ మార్చినా కూడా అది రాను రాను కిందికి ల్యాప్టాప్ లో చిన్నగా అయిపోతుంది. అవునవును. మనం ఎన్లార్జ్ చేసుకున్నామంటే ఎక్కడో కనిపిస్తుంది, అది ఎక్కడో పోతుంది. అదే అదే యా. సో ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్నాను. అది మాన్య చేస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది అప్పుడు. అవును. ఎన్ని ఓపెన్ అయింది. ఓకే, ఈరోజు కంప్లీట్గా చాలా విషయాలు మీకు రివిజన్లో వచ్చాయి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సూక్ష్మమైన విషయాలమ్మా. అవునండి. సో ఇప్పుడు ఇప్పటి వరకు నేర్చుకున్నది ఒక ఎత్తు, ఈరోజు ఒక్కటి విషయం ఇది తెలుసుకున్నది ఇంకొక ఎత్తు. అర్థమైందా? యా. సో కాబట్టి ఇది ఇది భగవంతుని కృప వల్ల ఇలా టాపిక్ ఇది ఇలా వచ్చేసిందంతా. అంతే అంతే చెప్తాను, ఏ రోజుకి ఆ రోజుకి అది కొత్త టాపిక్. అంతే అమ్మా. సో అయితే ఇక్కడ మనకి యాక్చువల్గా నేను వచ్చింది వేరే దానికోసమే ఈరోజు. అవన్నీ అంటే దీనికి పూర్వం ఇదంతా చెప్తూ అప్పుడు మీరే నాకు ఆన్సర్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను, కానీ ఇదే ఇంతవరకు అయిపోయింది. సరే ఏం కాదులే. సో ఇప్పుడు ఇదమ్మా చూడండి చూడండి, అచ్చులు అని చెప్పుకున్నాం మనం, అవునా? అంతంలో ఉండడానికి. సో ఇదంతా చూసుకుంటే ఇలా కనిపించింది. తర్వాత ఇక్కడ మనకి ఏమి అనేకాలు ఏకాల వరకు మీకు అర్థమైంది కదా? సో లకారాలను చూసుకుంటే ఏమన్నాము? సార్వధాతుకాలని, ఆర్ధధాతుకాలని. మరి సార్వధాతుకాలు ఏవి అంటే లట్టు, లోటు, లంగ, విధిలింగం. తర్వాత మిగిలినవన్నీ కూడా ఆర్ధధాతుకాలని చెప్పుకున్నాము. తర్వాత ఈ అంగములో అదంతంగము అంటే ఎవరిని చూడాలని చెప్పుకున్నాము? గణాలు. ఏం గ్రూప్ చూడాలి? గణాల గ్రూప్ ని చూడాలి కదా. గణాలను చూడాలి. సో మరి అదంతంగం ఉండే గణాలు ఏంటివి అంటే ఏం చెప్పుకున్నాము? సో 1, 4, 6, 10. తర్వాత భ్వాది తుచు. సో ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1 రాసుకోండి. తర్వాత 4 రాస్తే మళ్ళీ దానికి 4కి ఎంత కలిపితే 10 అవుతుంది? 6 కలిపితే. మరి 4, 6 ఎంత? 10. అర్థమైందా? సో 1, 4, 6, 10. అది ఎప్పుడు కూడా మర్చిపోదు. లెక్కలు కూడా చెప్పిచ్చేస్తాను మన్ని. అదే కదా, కుడికలు. అదే చాలా అన్నమాట. ఇంకా అది మనకి 1 రావాలి, చివరిగా 10 రావాలి. ఇక 10 రావాలి అంటే ఏంటి? 2 సరి సంఖ్యలు తీసుకోవాలి. అవి ఏమేమి వస్తాయి? 4, 6. 2, 8 కాకుండా 4, 6. ఓకే. అమ్మా దీంట్లో అనదంతంగంలో కూడా మంచిగా ఉందమ్మా. అవునండి. సో 2, 3, 5, 7, 8, 9. 2, 3, 5, 7, 8, 9. అంతే. సో ఇప్పుడు అనదంతం అన్నాము. అనదంతం అంటే ఏమొస్తుంది? అకారం కాకుండా ఇంకా వేరే లెటర్స్ ఏవైనా రావచ్చు. అర్థమైందా? అకారం అయితే ఉండదన్నమాట. ఓకే. సో అకారం ఉండదు అని చెప్పుకున్నాము. అయితే మరి ఇంకొకటి అదాదిగణం గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాము ఇక్కడ? ఇది అదాదిగణంలో మరి షప్ లుక్ కదా. సో మరి దోగ్ధి అన్నాం, ఇక్కడ దోగ్ధి అన్నాం, అవునా? ఇక్కడ అకారం ఏమి ఉండదు కదా. సో అకారం ఉండదు కాబట్టి ఏమి? దుహ్, తర్వాత తి, అంతే కదా. షప్ ఏముండదు కదా. సో షప్ లుక్ అయిపోతుంది. ఓకే, అది ఏం చేసింది? పూర్వంలో అన్న అంగానికి గుణం ఇచ్చేసి వెళ్ళిపోయింది అది, అంతే. ఓకే, ఇచ్చి వెళ్ళిందా ఇవ్వకుండా వెళ్ళిందా అంటే వెళ్ళిపోయింది, అది వచ్చింది వెళ్ళిపోయింది అంతే. ఓకే, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు కార్యం ఏమైపోయింది అక్కడ? అది ఉంది అనే భావనతో ఇక్కడ ఏమైంది? గుణమయ్యింది, అంతే. ఉంది అనే భావనతో గుణమయ్యింది, అంతేగాని మళ్ళీ షెప్ అక్కడ ఉందా అంటే ఏం లేదు అక్కడ. ఓకే, అర్థమైందా? సో అప్పుడు దోహ్ అయ్యిందనమాట. మనం ఒక
మనుషులను తీసుకుంటే ఏం చెప్పుకున్నాం మనం అప్పుడు అక్కడ ఉండే వాళ్ళము, ఇప్పుడు లేము. కాబట్టి ఉన్నప్పుడు ఏం చేశాము అర్థమైందా? అది అక్కడ ఉండే వాళ్ళంతా గుర్తు చేసుకుంటారు, అవునా? సో గుర్తు చేసుకొని చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళు పాటించడానికి ప్రయత్నిస్తారు, అవునా? సో అలా అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ దుహ్ అనేది ఏమనుకుంటుంది, అక్కడ నా పక్కన షప్పు ఉంది చెప్పుంటే కాబట్టి నేను గుణం కావాలి. అర్థమైందా? అక్కడ నాకు ఇవన్నీ చెప్పిపోయింది అది. ఓకే, ఏం చెప్పింది? నేనున్నప్పుడు ఎలా చేస్తావో అలాగే చెయ్యు అని చెప్పింది అది. ఓకే, సో కాబట్టి ఈ దుహ్ ఏమనుకుంటుంది, నా పక్కన షప్పు ఉంది కాబట్టి నేను గుణం కావాలి అనుకుంటుంది అది. ఓకే, సో అప్పుడు దోహ్ అయిపోయింది అనమాట. ఓకే, దోహ్ అయితే అయిపోయిన తర్వాత తీ ఉంది, ఇక్కడ పక్కన ఎవరు ఉంటారు, తీ ఉంటుంది. సో ఇప్పుడు తీ ఉంటే ఏమవుతుంది, ఇంకా కొన్ని సూత్రాల వల్ల ఈ హకారం ఏమైంది, గకారం అయిపోతుంది. గకారం అవుతుంది. దోగ్ మళ్ళా ఇది ఏమైంది, ధీ అయింది. సో ఫస్ట్ హకారానికి ధకారం ఏమొచ్చింది, అక్కడ హకారానికి ధకారం వచ్చింది. ధకారం వచ్చేసి ఏమైంది, జషస్తతోర్దోధః. ఏంటది, జషస్తతోర్దోధః అనే సూత్రం ద్వారా ఇక్కడ ఈ తకారానికి ఏమొచ్చింది, ధా వచ్చింది. ఓకే, ధీ అయింది అది. తర్వాత ఇప్పుడు ఈ ధా అనేది ఏమైంది, ఇక్కడ జష్ ఉంటేనే ఇది ధాగా మారింది. అర్థమైందా? హకారానికి ధకారాదేశం. సో జష్ అంటే ఏంటిది, ఫోర్త్ లెటర్ అంతే. ఓకే, మరి ఇది ఫోర్త్ లెటరేనా? ఫోర్త్ లెటర్. ఫోర్త్ లెటర్. సో జష్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ తకారం ఏమైతుంది, ధకారంగా మారుతుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఏముంది ఇక్కడ మనకి, ఇది ధా. ధా అంటే ఏంటి, మహాప్రాణం. సో మహాప్రాణం ఉంటే ఏం కావాలి, అల్ప ప్రాణం కావాలి. అల్ప ప్రాణం రావాలి. సో అదేంటి, జష్. ఏమైంది అది, జష్ అయిపోతుంది. జష్ జష్ అంటే ఏంటి, జలాం జష్ జషి. ఏంటి, జలాం జషి జషి. సో అప్పుడు ఏమైంది, దో తర్వాత ఇది జష్ అయింది, జా. అల్ప జా ప్రాణం కావాలి. అయిపోతుంది. సో మనకి ఏం కావాలి, అక్కడ గా కావాలి. ఏం కావాలి, గకారం వస్తుంది. గకారం కావాలి. సో తవర్గము ఇంకా ఏమైంది అది, కవర్గంలో గా వచ్చింది కదమ్మా. కవర్గము కదా. సో తవర్గము కవర్గం అన్నమాట. సో తవర్గానికి కవర్గానికి రిలేటెడ్ ఏమన్నా ఉందా? దోగ్ రావాలి. దోగ్ ఏమొస్తుంది అక్కడ, కవర్గము యాక్చువల్గా అది ధా కాకుండా ఘా వస్తుంది అనుకుంటా. ఇది ఘా ఉంటుంది. సో ఘా మహాప్రాణం ఉంటే అది హకారానికి ఘకారం వస్తుంది. హకారానికి ఘకారం, హకారానికి ఘకారం వచ్చేసింది ఫస్ట్. సో అంటే ఏంటిది అది, దోగ్ధి. సో ఒక సూత్రం ద్వారా మనకి ఈ హకారానికి ఘకారం ఆదేశం వస్తుంది. అప్పుడు జష్ ఏమైంది, అది గా అయింది. దోగ్ అల్ప ప్రాణం. అది అల్ప ప్రాణం. అర్థమైందా? ఇది సమయం అభూతమ్మా. అవునండి. సో అలా రూపం వస్తుందన్నమాట. రూపం గురించి చింతన వద్దు, మనకి ఏం కావాలి, ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి ఫస్ట్ మనకు కదా. కాన్సెప్ట్ అర్థమైతే అది మనమే చేసుకోవచ్చు, ఇంకెవ్వరు అవసరం లేదు కదా. రూపసిద్ధి చేసుకోవచ్చు మనమే. అసలు ఏమైతుంది అనే విషయం తెలిస్తే ఇంకా అది మనకు వచ్చేస్తుంది కదా. అదండి. సరే, శాంతి పాఠం చెప్తారు, ఓం చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్కారం. ధన్యవాదాలు. నమస్తే మాన్య, ధన్యవాదాలు. నమస్కారం.